మన స్టాక్ మార్కెట్స్ కొన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే బాటమ్ అవుట్ అయ్యిందనే అనిపిస్తుంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మార్కెట్ రికవర్ అయ్యే టైంలో ఏ సెక్టార్స్ త్వరగా పెరిగే ఛాన్స్ ఉందో డిస్కస్ చేద్దాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సెక్టార్స్ అండ్ స్టాక్ నేమ్స్ మర్చిపోవద్దంటే వీడియోని అయితే సేవ్ చేసుకో. నెంబర్ 1 వైర్ అండ్ కేబుల్ సెక్టార్. మనం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలన్నా కూడా వైర్స్ ఇంకా కేబుల్స్ అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సెక్టార్ కి డిమాండ్ అయితే తగ్గే ఛాన్సే లేదు. ఈ సెక్టార్ లో మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేసి పాలీక్యాబ్, కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ పారామౌంట్ వైర్స్ అండ్ కేబుల్స్. నెంబర్ 2 పవర్ సెక్టార్. మన కంట్రీలో ప్రజెంట్ ఈ పవర్ అనేది కావాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో పవర్ యొక్క డిమాండ్ అనేది ఎక్కడా కూడా తగ్గే ఛాన్సే లేదు. ఈ సెక్టార్ లో మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేసి పిఎఫ్సి లిమిటెడ్, వారి ఎనర్జీస్ ఇంకా సుజలాన్ ఎనర్జీ. నెంబర్ 3 క్యాపిటల్ మార్కెట్స్. మీరు పాస్ట్ డేటా చూసుకుంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ అనేది కనబడిందో అప్పుడు ఈ క్యాపిటల్ మార్కెట్స్ అనేవి హెవీగా కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ రికవరీ స్టార్ట్ అయ్యాక వేరే సెక్టార్ లోని స్టాక్స్ కంటే త్వరగా ఈ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సెక్టార్ లో మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ డ్యామ్ క్యాపిటల్, ఏంజల్ వన్, సిడిఎస్ఎల్.